రాయచోటి పట్టణంలో 2019 తర్వాత మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే హామీ ఇచ్చామో హామీలను నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా ఇస్తా వచ్చాం. దానిలో మూలంగానే ఈరోజు రాయచోటి పట్టణంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం జరిగింది. ఇది చాలా గర్వకారణం. ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు పేదవాని కడుపు నిండా అన్నం పెట్టే పథకాలను దూరం చేస్తే మరికొన్ని ప్రభుత్వాలు పేదవాని కడుపు కోసమే పేదవాడు లేనిదే ఈ భారతదేశం లేదు, ఈ రాష్ట్రం లేదంటూ మా ప్రభుత్వం రుజువు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఏవైతే మరొక్కసారి పునర్ప్రారంభిస్తామని చెప్పాం, అదే మాట కట్టుబడి రాష్ట్రంలో ప్రారంభిస్తూ ఉన్నాం. ఈరోజు రాయచోటి పట్టణానికి కూడా వచ్చేసిందంటే అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే పేదల పక్షపాతి, ఎవరైతే పేదవానికి పని చేస్తాడో, పేదవాని కడుపు కోసం అహర్నిశలు కృషి చేస్తాడో అదే మా ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ ఈరోజు రాయచోటి పట్టణంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా అన్ని ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లలో 5 రూపాయలకే భోజనం కల్పిస్తూ వస్తే రాయచోటిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరైతే దాతలున్నారో ఆ దాతలు యొక్క అనుబంధంతో వాళ్ళ యొక్క కృషితో రాయచోట్లో వచ్చే సంవత్సరం రోజులు 5 రూపాయలు కూడా తీసుకోకుండా ఎన్నైతే టిఫిన్లు, భోజనాలు అలాగే రాత్రి భోజనాలు ఫ్రీగా పెట్టి రాబోయే సంవత్సరం రోజులు ఉచితంగా రాయచోటి అన్నా క్యాంటీన్ ప్రజలకు అందరం ముందరకు వస్తుందని తెలియజేసేదానికి గర్వంగా ఉందని తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో 5 రూపాయలు తీసుకుంటూ వస్తుంది ప్రభుత్వం. ఇక్కడ మాత్రం ఆ 5 రూపాయలను కూడా భరించేదానికి ఇక్కడున్న లోకల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అలాగే నేను ముందుకు వచ్చాము. తప్పకుండా ఈ సంవత్సరం రోజుల్లో ఎంత ఖర్చు అవుతుందో భోజనానికి అంత ఈ ఫౌండేషన్ కట్టేదానికి మేము ముందుకు వచ్చామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.